ఓం శ్రీ మాత్రే నమః. లలితా సహస్రనామంలోని 9వ శ్లోకం యొక్క వివరణ, అలాగే పద విభజన ఈ వీడియోలో వివరిస్తున్నానండి. మీకు వీడియో చివరి వరకు చూడండి. ముందుగా అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ శ్లోకంలో మనం కేవలం శ్రీమాత యొక్క ముఖ సౌందర్యము వర్ణించబడినట్లుగా మనం అనిపించవచ్చు. కానీ ఈ నామంలో అది వెన్నెల వంటి తత్వం. ఆ దారిలో మన మనస్సును తడిపే ఒక మంత్రం అన్నమాట అమ్మ సౌందర్యం. ఇంకా 9వ శ్లోకం చూద్దామండి ఇప్పుడు. అది ఎలా చదవాలి అనేది కూడా చూద్దామండి. లలితా సహస్రనామంలోని 9వ శ్లోకం. పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూః నవవిద్ నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్చదా. ఈ శ్లోకంలో 2 నామాలున్నాయండి. 23వ నామం పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూః. 24వ నామము తర్వాతది నవవిద్రుమ బింబ శ్రీన్యక్కారి రదనచ్చదా. ఇవి 16 అక్షరాలు గల నామాలండి. వీటిని విడదీసి చదవకూడదనమాట, కలిపి చదవాలి. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల. ఈ నామంలో పద్మరాగ శిల అంటే పద్మరాగమనులు అని, ఆదర్శ అంటే అద్దమును, పరిభావి అంటే తిరస్కరించు, కపోల భూహు కపోలములు అంటే చెక్కిళ్ళు కలది అని అర్థం. పద్మరాగమణి, ఈ పద్మరాగమణి అనేది ఎరుపు రంగులో ఉంటుందండి. చాలా అరుదుగా దొరికే ఒక అత్యంత పారదర్శకంగా ఉండే ఒక రకమైన రత్నం అన్నమాట. దీనిపై సూర్యకాంతి పడినప్పుడు లేదా ఏదైనా వెలుగు పడినప్పుడు అది ప్రకాశవంతంగా ఉంటూ ప్రతిబింబం అనేది కనిపిస్తుంది అనమాట. శిలాదర్శ అంటే అద్దంలా మెరిపించేది అని అర్థం. పద్మరాగం యొక్క ఉపరితలం ఎలా ఉంటుందంటే అద్దంలా మెరుస్తూ ఉంటుందన్నమాట. అటువంటి రత్నంలో రూపం యొక్క ప్రతిబింబం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంత ప్రకాశవంతమైన పద్మరాగమణి యొక్క కాంతిని మించినటువంటిది అమ్మ సౌందర్యం, అమ్మ చెక్కిళ్ళు. ఈ పద్మరాగమణి అనేది ప్రకృతిలో దొరికే ఖనిజం అనమాట. కానీ దాన్ని మనం పాలిష్ చేసి దాన్ని చాలా మార్పులు చేసి తనకి మెరుపు అనేది ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట. కానీ అమ్మ యొక్క ముఖార విందం, అమ్మ శాశ్వతమైనది. పద్మరాగం అనే ప్రకృతిలో దొరికే రత్నాన్ని సృష్టించింది కూడా అమ్మే కదా. మరి ఆ సృష్టించినటువంటి అమ్మ యొక్క చెక్కిళ్ళ కాంతి ముందు ఈ పద్మరాగ కాంతి మణుల కాంతి ఏ పాటిది మీరే చెప్పండి. ఈ పద్మరాగ మణులు అత్యంత ప్రకాశవంతమైనవి. అందుకే వివిధ నామాలలో వివిధ సందర్భాలలో అమ్మవారి ముఖ ఛాయను ఈ పద్మరాగ మణులతో పోల్చుతూ ఉంటారు. ఇంకా శ్రీచక్రంలో ఉండే పద్మాలు కూడా పద్మరాగమనులతో ప్రకాశిస్తున్నాయని, మణిద్వీపములో కూడా పద్మరాగమనుల యొక్క ప్రకాశాన్ని ఎంతో వైభవంగా చెప్పారండి. అంతటి ప్రకాశవంతమైనటువంటి పద్మరాగమనుల కాంతి కంటే అమ్మ యొక్క చెక్కిళ్ళు ఇంకా ఎక్కువ ప్రకాశంతో ఉన్నాయి అని ఈ నామం అర్థం. అమ్మ యొక్క ఈ చెక్కిళ్ళ కాంతిని వర్ణిస్తూ శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఈ విధంగా చెప్పారండి. అమ్మ యొక్క తేజస్సును వర్ణిస్తూ మన్మధుని యొక్క రథము అమ్మ ముఖమైతే ఆ రథానికి ఉన్నటువంటి చక్రాలు 4, అందులో 2 అమ్మ తాటంకాలుగా ధరించినటువంటి సూర్యుడు, చంద్రుడు. మన ముందు నామంలో తెలుసుకున్నాం కదండి. మరి ఇంకొక 2 చక్రాలను ఏ విధంగా చెప్పారు? అమ్మ చెక్కిళ్ళు అద్దంలా మెరుస్తూ ఉంటే అందులో ఇంకొక 2 కనిపిస్తున్నాయంట. అంటే కుడి చెవికి ఉన్న తాటంకము కుడి చెక్కిల్లో కనిపిస్తూ ఉంటే ఎడమ చెవికి ఉన్న తాటంకము ఎడమ చెక్కిల్లో కనిపిస్తుందంట. అలా 4 చక్రాలు కనిపిస్తున్నాయంట. అంటే అమ్మ యొక్క చెక్కిళ్ళ కాంతి అద్దంలా మెరుస్తూ ఆ పద్మరాగ మనుల కాంతిని మించి మెరుస్తున్నాయి అని అర్థం. తర్వాత నామము 24వ నామం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చదా. ఈ నామములో నవ అంటే కొత్తదైనటువంటి, విద్రుమ పగడము, బింబ అంటే దొండపండు, శ్రీ అంటే కాంతి, న్యక్కారి తిరస్కరించి,
న్యక్కారి తిరస్కరించిన, రదనచ్ఛద పళ్ళను కప్పే భాగము అంటే పెదవులు, అటువంటి పెదవులు కలిగిన తల్లి అని అర్థం అండి. విద్రుమ అంటే పగడాలు అని అర్థం. అంటే పగడాలు అనేవి ఎలా ఏర్పడతాయి? ఇవి ఇతర ఖనిజాల్లా భూమిలో ఏర్పడవండి. ఇవి ప్రకృతి ద్వారా వచ్చినటువంటి సహజమైన రత్నాలు. అంటే సముద్రంలో ఆయిస్టర్ అనే జీవుల ద్వారా ఏర్పడతాయండి. వీటికి తాబేలుకు ఉంటుంది కదండి, అటువంటి గోపురంలా అలాంటి నిర్మాణంలా ఉంటాయన్నమాట. ఆ ఆయిస్టర్ లోపల ఉన్నటువంటి మృదువైన భాగం నుండి ఈ పగడాలు అనేవి ఏర్పడతాయి. అంటే ఆ జీవి ఆ పగడాన్ని తయారు చేస్తుందన్నమాట. ఇవి సముద్ర జలాలలో సహజ పగడాలు. చాలా అరుదుగా దొరికేవి అన్నమాట. ఈ పగడాలు ఎక్కువ విలువను కూడా కలిగి ఉంటాయి. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. మనకి మార్కెట్లో ఎక్కువగా దొరికేవి కృత్రిమ పగడాలండి. నవ విద్రుమ అంటే అప్పుడే ఏర్పడినటువంటి పగడాలు అని. అవి ఎలా ఉంటాయంటే మృదువుగా, మెత్తగా, ఎర్రటి రంగులో ఉంటాయి. స్వయంగా కాంతి కలిగి నిగినిగలాడుతూ ఎరుపు రంగుతో ఉంటాయి. ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలండి. ఈ శ్లోకంలో అమ్మ యొక్క పెదవుల కోసం, చెక్కిళ్ళ కోసం, అమ్మ యొక్క సౌందర్యంలో భాగంగా తెలుసుకుంటున్నాం కదండి. అంటే మనం ఆ అమ్మని ఒక స్త్రీగా చూడకూడదండి, మాతృభావంతో చూడాలన్నమాట. అమ్మ సౌందర్యాన్ని చూసి ఒక పిల్లవాడు ఎలా అనుభూతిని పొందుతాడో, ఆ అమ్మని చూసి ఆ సౌందర్యాన్ని చూసి కూడా మనం అదే అనుభూతిని పొందాలన్నమాట. శ్రీమాత పెదవులలో పై పెదవి, క్రింద పెదవిని పగడాల దొండపొండలతో పగడాలతో పోల్చారండి ఈ నామములో. పై పెదవి అంటే ఉత్తరోష్టం, క్రింద పెదవిని అధరం ఊష్టం. పై అంటే ఉత్తర అని, పెదవిని ఊష్టం అని అంటారండి. అలా క్రింద పెదవిని అధరం అంటారండి. మనం సాధారణంగా క్రింద పెదవిని వివిధ కవిత్వాల్లో చూస్తూ ఉంటామండి. ఆధారం మధురం అని అంటుంటాం కదండి. అధర సౌందర్యం అంటాము. ఇలా ఎన్నో పొగడ్తలు ఉంటూ ఉంటాయి. క్రింద పెదవి ఎక్కువ సౌందర్యంతో ఉంటుందండి. సాధారణంగా మనలో కూడా చాలా వరకు కూడా పై పెదవికి క్రింద పెదవికి వ్యత్యాసం ఉంటుందండి. రంగులో కూడా తేడా అనేది మనం గమనించవచ్చండి. ఈ నామంలో అమ్మ యొక్క పెదవుల యొక్క కాంతి వీటిని మించి ఉందంట. పై పెదవ కాంతి ఏమో కొత్త పగడాలు. అవి మృదువుగా, మెత్తగా కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. వాటిని మించి పై పెదవి కాంతి ఉందంట. దాన్ని మించి కింద పెదవి ఉందంట. కింద పెదవి బింబ అంటే బాగా పండినటువంటి దొండపండు అని అర్థం. అమ్మ యొక్క క్రింద పెదవి పై పెదవి కన్నా కూడా ఎక్కువ రంగుతో ఉందంట. ఈ దండపండు అనేది ఎర్రని రంగులో ఉంటుంది. కానీ దానికి ఆ రంగు ఎలా వస్తుందండి? సూర్యరశ్మి దాని మీద పడినప్పుడు అది పచ్చ రంగు నుండి క్రమేపీ కూడా ఎరుపు రంగులోకి మారుతూ ఉంటుంది. అంటే ఆ దొండపండుకి ఆ రంగు ఎలా వచ్చిందండి? అమ్మ యొక్క చెవులకు ఉన్నటువంటి ఆ తాటంకాలలో ఉన్నటువంటి సూర్యుని యొక్క కాంతి ఆ దొండపండు మీద పడినప్పుడు దానికి ఆ రంగు అనేది వచ్చిందనమాట. అంటే ఇక్కడ శాశ్వతమైనది, నిత్యమైనది ఎవరు? అమ్మ. అమ్మ యొక్క కాంతి. దాని నుండి వచ్చేవి మిగతా అదంతా అనమాట. మిగతా సృష్టి అంతా కూడా అమ్మ యొక్క కాంతి నుండే వచ్చేదమ్మ. అమ్మే శాశ్వతమైనది. అమ్మ రూపం బింబమైతే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతీదీ కూడా అమ్మ యొక్క ప్రతిబింబాలే అండి. శ్రీ అనే పదానికి మించింది లేదండి. ఎంతో మంగళకరమైన ఆ పదం అనమాట. ఎంతో మంగళకరమైనది శ్రీ. సో ఆ మాటకి సాటి ఉండదన్నమాట. ఉదాహరణగా శ్రీమాత, శ్రీచక్రం, శ్రీ విద్య, శ్రీరామ, శ్రీకృష్ణ అంటే శ్రీకి మించినది లేదు అని అర్థం. అలా అమ్మ యొక్క పెదవుల యొక్క కాంతికి మించినది లేదు అని ఈ నామం యొక్క అర్థం అండి. సో ఇదండి మనకి లలితా సహస్రనామాల్లోని 9వ నామం, దాని అర్థము, పద విభజన మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తానండి, ఇంకొక నామంతో. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.